టు బాబు మేరీ తెలుగు ఛానల్. ఇవాళ మరి మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. నాకు ఇవాళ సండే మా భార్యతో నాకు ఇష్టం వచ్చిన వంటకాలను చేపించుకొని తృప్తిగా తినాలని ఎంతో ఆశ వచ్చానండి. కాకపోతే నా ఆశ కాస్త నిరాశ అయిపోయింది ఈ సండే. ఎలాగనుకుంటున్నారా? ఎప్పుడు మేము మీకు ఇష్టం వచ్చినవే వంటకాలు వండి మీరే తింటారు, కానీ మాకు ఇష్టమైంది ఆపొద్దు కానీ మీరు చేయించుకోవాలి తింటారు కదా అన్నారండి. స్టన్ అయిపోయాను, అలా సైలెంట్ అయిపోయాను. కరెక్టే కదా, అందుకని సరే నీకు ఇష్టమైంది ఏదో చేయని చెప్పాను. కానీ ఈసారి మాత్రం ఒక టెక్నిక్ ఉందండి. ఏమనుకుంటున్నారా? మనకి ఇష్టమైనవి వండినప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో, వారు ఇష్టంగా చేసుకుంది ఎలా టేస్ట్ ఉంటుందో, నెక్స్ట్ టైం మనము సేమ్ అదే విధంగా ఈ టేస్ట్ అప్పుడు రాలేదనుకో వాళ్ళకు ఉంటుంది ఒక రేంజ్లో. రండి, అవన్నీ తర్వాత. ఇప్పుడు ఏమేమి తనకి ఇష్టమైన వంటకాలు చేసిందో చూపిస్తాను రండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఇదిగోండి పూరి. చూసారా, తనకి ఇష్టం అంటండి. వాళ్ళ ఇంట్లో పూరి చికెన్ అంటే సూపర్గా ఇష్టం అంట. ఇదిగోండి చికెను. ఇంకో ఎంత ఇలా పొంగుతుందా మీ ఇంట్లో పూరి చేస్తే? చూడండి ఎంత బాగా పొంగాయో పూరీలు. వాళ్ళకి ఇష్టమైన వంటకాలు కదా, బాగా అద్భుతంగా చేసుకున్నారు. ఇదిగోండి చికెను మరి దీంట్లోకి ఆనియను, లెమను. ఇదిగోండి రైస్, పలావ్ రైస్. ఇది కాంబినేషన్. ఇవి మొట్టగా టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాము. ఇదిగోండి చికెన్ పూరి అయితే ఇవాళ టేస్ట్ చూడబోతున్నాను. ఇదిగోండి చికెన్ వేసేసుకుందాం. చూసారా, ఈ రెండు కాంబినేషనే సూపర్ అండి. అబ్బా స్మెల్ అయితే మాకు అదిరిపోతుంది అండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. మా కూతురు కూడా ఒకసారి అందరినీ లైక్ చేసుకోమను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పూరి ఈరోజు కాంబినేషన్, చికెన్ పూరి కాంబినేషన్ అని చెప్పమ్మా. చూడండి బా నిమ్మకాయ పిండుకుంటే చికెన్లోకి నిమ్మకాయ పిండుకోవాలండి. నాకైతే చాలా ఇష్టము. లెమను, ఆనియను. ఎలా అయినా వాళ్ళు చేసిందే కదండి, వాళ్ళకి ఇష్టమైన వంటకం కదా, చాలా టేస్ట్గానే చేసింది. ఏమనుకోవద్దండి. ఓ పక్క దోమలు కొడుతున్నాయండి. వాళ్ళకి ఇష్టమైనది కానీ చాలా బాగుంది. ఇవాళ మీ ఇంట్లో కూడా మీకు ఇష్టమైనది చేపించుకొని తింటున్నారా? వాళ్ళకి ఇష్టమైనది అంతా చేపించుకుంటున్నారా? కామెంట్స్ పెట్టండి. ఈ సండే మీ ఇంట్లో ఏమి రెసిపీ అని చూస్తున్నారు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, ఒక లైక్ చేయండి. కష్టపడి తింటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి. పూరీలు అయితే చాలా బాగున్నాయి. చికెన్ పూరీలు ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇవాళ అయితే మా ఆవిడని పొగడుకుందా అంటే ఉండలేను. పొగుడుతా ఉన్నాను, చాలా బాగా చేసింది.
పూరి అంటే నా ఫేవరెట్ అండి. పూరి చికెన్ అంటే చాలా బాగా చేస్తాను. వాళ్ళ ఇంట్లో పూరి ఎక్కువ తినాలంట. ఏం చేస్తామండి, మ్యారేజ్ అయినాక మా ఆయనతో పూరి ఇష్టం ఉండదండి. మీకు పూరికి ఎంతమంది ఇష్టమో మీకు పూరి కామెంట్స్ పెట్టండి. పూరి ఇష్టపడే వాళ్ళు. పూరి ఎంతమందికి ఇష్టం కామెంట్స్ పెట్టండి. చికెన్ పూరి కాంబినేషన్. సురక్ష మాట్లాడమా, బాగాలేదా చికెన్? మనకి ఇష్టమైన వంటకాలు చేసినప్పుడు ఎంత టేస్ట్ చేయాలండి. వాళ్ళకి ఇష్టమైనవి కదా, చాలా బాగా చేసినారు. మా ఇంట్లో పూరి అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి, ఒక మా ఆయనకి తప్ప. రైస్తో అయితే టేస్ట్ చేయబోతున్నామండి ఇప్పుడు. మా ఆయన కోసమేనండి పలావ్ చేశాను. నేనైతే యాక్చువల్గా పూరీనే సరిపోతుంది. మాకు మా పిల్లలకు పూరి అంటే ఇష్టం. చూసారా పలావ్? మా కూతురికి ఆనియన్ కావాలంటండి. చూడండి, మా కూతురు కూడా నాలా కట్లేనండి. ఉల్లిగడ్డ, ఆనియన్స్, లెమన్ అంటే ఇష్టం. లెమన్ వేసుకుంటావా? చూడండి, మా ఇద్దరు ఒకటే అలవాట. టేస్ట్ చేయబోతున్నాం. ఇది కాదండి టేస్ట్ అంటే. పలావు చికెన్ ఇంకా హైలైట్. సూప్. పీసులేనండి, తొనకలే. పీసులండి. అబ్బా, సూపర్. ఫ్రెండ్స్, ఇది చూసింది చాలు. ఇంకా నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. అప్పుడే వీడియో అయిపోయిందని వెళ్ళిపోద్దండి. ఖచ్చితంగా చూస్తున్నారు, లైక్ చేయకున్నట్టు అట్లే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీకు ఏది ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. బాయ్, నెక్స్ట్ వీడియో కలుస్తాం.